అనంత్ అనంత్ ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? కాలేజీ టైం అలా? ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తాను. సరే సర్లే, నువ్వు వచ్చేసరికి ట్రైన్ కాస్త వచ్చేస్తుంది. నేను వేణుగోపాల్ గారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు కాలేజీకి వాళ్ళ స్కూటర్ మీద వెళ్ళి. అరే ఏమిటి మావయ్య, ఏం జరిగింది? నెక్లెస్, డైమండ్ నెక్లెస్. అడుగో వాడే. పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి. దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పారిపోతాడు, పట్టుకోండి. పట్టుకోండి. పారిపోదామని చూస్తున్నావట్రా? ఎదురా ఎదురా. ఎవరిది? నీది మాత్రం కాదు. మరి ఎవరిదిరా? నీ బాబుదా? చూడటానికి దొరబిడ్డలా ఉన్నావు. ఈ దొంగ బ్రతికేమిటి? ఏదైనా గౌరవమైన పనిచేసి బ్రతకూడదు? ఇలాంటి వాళ్ళకి నీతులు చెప్పి ప్రయోజనం లేదు మామయ్య. పోలీసులకు అప్పచెప్పాల్సిందే. కమా. వద్దులే బాబు, వాడి పాపాన్ని వాడే పోతాడు. రే వదలండ్రా. చూడు, ఇకనైనా గౌరవంగా బ్రతుకు. రండి మామ. నాన్న వచ్చా? నాన్న బాగున్నావా? బాగున్నా నాన్న. బావా వచ్చేసానమ్మా. ఇదిగో నీ మామూలు కూడా తీసుకొచ్చాను. థ్యాంక్స్ బావా. బావా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు. నాకు రోజు చాక్లెట్లు తెచ్చేవాళ్లే లేరు. అలాగా? నీకు రోజు తీసుకొస్తానమ్మా. రైట్ నాన్న, బావ మంచి బావ. మరి నేను నీకేం తీసుకొచ్చానో తెలుసా? రా చూపిస్తాను. అమ్మా ఇది నెక్లెస్ బాగుందమ్మా. భలే భలే, చాలా బాగుంది. నీకోసమే తీసుకొచ్చానమ్మా. మా నాన్న మంచి నాన్న. ఇది ఒక దొంగ చేతికి చిక్కి మళ్ళీ దొరికిందమ్మా. నువ్వు నిజంగా అదృష్టవంతురాలే. అవును నాన్న, ఈ ఇంట్లో అందరూ అదృష్టవంతులే, నేను తప్ప. లావణ్య, ఇప్పుడు నీకు మాత్రం ఏం తక్కువైందమ్మా? నాన్న, మనిషికి కావాల్సింది అభిమానం, ఆప్యాయత. అది లేకపోయినప్పుడు ఎన్నుంటే ఏం లాభం? లావణ్య, అభిమానం, ఆప్యాయత నగల్లో లేదు. మనుషులను అర్థం చేసుకుంటున్నావు. అంతేలే బాబా. నాన్నెప్పుడు చిన్న కూతురు పక్షం, నువ్వేమో ఆయన పక్షం. నాకేగా ఎవరు లేంది. ఎందుకమ్మా నీకు నువ్వు అలా వేరు చేసుకు మాట్లాడతావు? నేనా మీరా? మొదటి నుంచి మీరేగా నన్ను వేరుగా చూస్తూ దూరం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా రాధా రాధా అంటూ అన్ని దానికే కొనుక్కొస్తూ ఉంటారు. ఇంట్లో పెద్ద పిల్ల నేను ఒక తున్నా గుర్తు మీకుంటేగా. లావణ్య, ఏమిటమాట? నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నాను. ఏది కావాలంటే అది నీ ఇష్ట ప్రకారంగా కొనుక్కుంటున్నావు. అది అవిటిది, ఎక్కడికి కదలేంది కాబట్టి ఏదైనా దానికి తీసుకొస్తున్నాను. ఇదేనా నేను చేస్తున్న తప్పు? నీ తప్పేం లేదు నాన్న. ఏ కళ్ళో కాళ్ళో లేకుండా పుట్టకపోవడం నా తప్పు. లావణ్య, పెద్దవాడిని అంటే అన్నావు, ఎందుకు ఆ పసిబిడ్డని చెప్తావు? దాని దృష్టికి ఇది ఒక పసిబిడ్డలాగా, తోబుట్టులాగా కనిపిస్తేగా విజయ్. ఇదంతా నా కర్మ. నాన్న, నాకు ఈ నెక్లెస్ అక్కర్లేదు, అక్కకే ఇచ్చేస్తాను. తీసుకో అక్క. చిచే, వెదవ నెక్లెస్. దీనికోసం ఏడుస్తున్నా అనుకుంటున్నావా? నువ్వే నాకు దానం చేయక్కర్లే. చూసావా విజయ్, ఈ ఇల్లు, ఈ నరకం. లావణ్యకు వయసుతో పాటు నా మీద ద్వేషం కూడా పెరిగిపోతుంది. నేను చేసిన పాపం ఏమిటో కానీ అది నన్ను ఒక శత్రువులాగా చూస్తుంది విజయ్. కొడుకైతే నేను చచ్చిన తరువాత తలగొరివి పెట్టేవాడు.
కూతురయ్యేది బ్రతికుండగానే ఆ పని చేస్తా. ఎందుకు అంతంత మాట్లాంటారు? లావణ్య ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా మారిపోతుంది. ఏమో విజయ్, ఏమో. హృదయమున ఎగ్గు సిగ్గులు వదలివేసి దాసిగా నిన్ను అమ్ముకోదలచినాడా. ఏ తిండి పెట్టలేకనా? కాని నీ మీద ప్రేమతో కరగిపోతి కలికి కాపీని పోయవే కలత వేడి. వన్స్ మోర్ మావయ్య. చందు, ఎంత వినుందుగా అన్నావురా వన్స్ మోర్ అని. ఈ నటశ్రీ జీవితంలో ఇంతవరకు ఎవడో అనలేదురా ఆ మాట. అల్లుడా రమ్మని ఆదరంబున పిల్వ పంపు పంపు మావయ్య, ఆపుని పంపు. విన్నావా నాయన? ఇది వరస. నాకు తిండి పెట్టలేక నన్ను నమ్ముతాట ఈ నాటు శ్రీ. నీకా భయం ఒక్కలేదు. నిన్ను గురుకోవడం కంటే 2 ఏళ్ళు కొనుక్కుంటాడు ఎవడైనా. చందు, ఏరా ఇప్పటి కనిపించిన ఇల్లు? కనిపించలేదక్క, కళ్ళలో మెదులుతూనే ఉంది. కానీ ఉత్త చేతులతో చేయ లాభం చెప్పు. ఈ 100 రూపాయలు నీ దగ్గర నుంచి అమ్మకు కావాల్సిన మందులు హార్లిక్స్ అన్ని కొని. ఎక్కడదిరా ఇంత డబ్బు నీకు? ఎక్కడేమిటి, పని చేస్తున్నాను, సంపాదిస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేసే పని? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నేను ఏం చేసినా నీ కోసం, అమ్మ కోసం. అమ్మ ఆరోగ్యం బాగుపడాలి, నీకు పెళ్లి చేయాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరమ్మా? చందు గొంతులాగుంది. అవునమ్మా, నేనే. వచ్చావా నాయనా? చంద్రు వచ్చావా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు నాయనా? 4 రోజులకు ఒక్కసారైనా కనిపించకూడదు. ఈ అమ్మ బ్రతుకుందని నీ జ్ఞాపకం ఉందా? అమ్మా, అంత మాటలకమ్మా. ఏమిటండి, ఏం జరిగింది? వీడికి మీకు ఏమిటి సంబంధం? మా తమ్ముడు. తమ్ముడా? వీడు ఆరితేరిన గజ దొంగ. చందు, ఏమిట్రా అన్యాయం? నేను దొంగ అంటున్నారేమిటి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? ఇతను నా మేనలోడండి. ఇంతకాలం మీకు మేనల్లుడు, ఇప్పుడు గవర్నమెంట్ కల్లుడు. ఇన్నాళ్ళు మా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. తీసుకుపదండి. ఈ కూని కోరితో నేను ఎక్కడ బతకను రా దేవుడు. ఈ దొంగల గుంపుతో నేను ఎక్కడ కాపురం చేయను రా నాయన. ఎక్కడికయ్యా వెళ్తున్నావు? చూడు, ఇవాళ వాళ్ళనే ఉండాలి, నేనే ఉండాలి, తెలుసు. ఎవరిని ఎవరిని అంటున్నావు? ఇంకెవరిని? ఈ దొంగల గుంపు నేను, ఈ చెల్లి నేను, ఈ మేనలుండే. తక్షణం బయటికి పంపించు. నా చెల్లెల్ని వెళ్ళిపోమంటావు? పట్టుకున్న మొగుడు అన్యాయం చేయకపోతే మన గడప తొక్కాల్సిన కర్మే వచ్చిందే దానికి. మగ దిక్కులేక పుట్టింటికి వచ్చిందే. వచ్చినప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని అడ్డమైన చాకరీ చేసి తీసుకొచ్చి పడేసింది. పులుగుతూ తిందాం. ఇవాళ పాపం కళ్ళు పోయేది మూల పడితే నానా కూతురుకు వస్తావా? ఇదిగో నీకు ఇష్టం లేకపోతే నువ్వు బయటికి పో, అంతేగాని దాన్ని మళ్ళీ ఒక మాట అన్నావా నీ ప్రాణం తీస్తా. అమ్మో అమ్మో, నా కొంపక బరువెట్టిన తల్లు. నా మొగుడు నా చాకరీ చేసి ఏమిటి నువ్వు కూడా? మన భాగవతం నలుగురు వినాలా? నా మాట వినేలా కాసేపు బయటకు వెళ్ళు. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్తానమ్మా, వెళ్తాను. మళ్ళీ గడప తొక్కితే ఒట్టు. చూసావా చూసావా, మందరం నా కాపురానికి ఏ గతి పట్టిందో, ఎంత ఒట్టు వచ్చి పెడుతున్నారో. పోతే పోయినాడు, తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ నీ కాళ్ళ దగ్గరే పడతాడు. అయినా ఊళ్ళో గుంపునంతా నెత్తిరెక్కించుకున్నావు. వాళ్లే నీ కొంప కొరివి పెట్టారు. మందరం అత్తయ్య, ఏమ్మా, ఎవరెన్ని కొంపలకు కొరివి పెట్టారో ఈ వీధిలో అందరికి బాగా తెలుసు. అయినా నీ మొగుడిని బాగా చూసుకుంటే బావిలో దూకెందుకు తెస్తాడు? వెళ్ళమ్మా, వెళ్ళా. ఇదిగో అమ్మాయి, మర్యాదగా మాట్లాడు. ఈ ఇల్లు నాది, అద్దె మేస్తున్నావు. తేగలేవు, ముందు బయటకు రాడు. ఇచ్చావులే బోడెద్దా. విన్నావుట సుందరా?